ఒకప్పుడు ఒక ధనవంతుడు ఉన్నాడతని భూమి చాలా సమృద్ధిగా పంటను పండించింది. అతని వద్ద చాలా ధాన్యం ఉంది. దానితో ఏమి చేయాలో అతనికి తెలియదు. పొంగిపొర్లుతున్న తన గోదాన్ని చూస్తూ నిలబడి తనలో తాను ఇలా అనుకున్నాడు, నేనేం చేయాలి? ఈ పంటనంతా నిల్వ చేసుకోవడానికి నాకు స్థలం లేదు. నేను దానిని ఈ పాత గాదెలలో ఉంచలేను. కొంచెం ఆలోచించిన తర్వాత అతనికి ఒక ఆలోచన వచ్చింది. నాకు తెలుసు, నేను ఈ గోతులను పడగొట్టి పెద్ద వాటిని నిర్మిస్తాను. ఆ విధంగా నా పంటలు మరియు వస్తువులన్నింటినీ నిల్వ చేయడానికి నాకు చాలా స్థలం ఉంటుంది. కాబట్టి మనిషి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అతను భారీ గాదెలను నిర్మించాడు. వాటిని అంచు వరకు నింపాడు మరియు సంతృప్తికరమైన చిరునవ్వుతో అతను నిల్వ చేసిన అన్ని సంపదలను చూశాడు. ఇప్పుడు అతను తనలో తాను ఇలా అన్నాడు, నాకు చాలా సంవత్సరాలు జీవించడానికి సరిపోతుంది. నేను జీవితాన్ని తేలికగా తీసుకుంటాను. నేను తింటాను, తాగుతాను, ఉల్లాసంగా ఉంటాను. నాకు కావాల్సినవన్నీ నా దగ్గర ఉన్నాయి. అయితే ఆ రాత్రి అనుకోని సంఘటన జరిగింది. సాయంత్రం నిశ్శబ్దంలో అతనికి ఒక స్వరం వినిపించింది, మూర్ఖుడా, ఈ రాత్రి మీ జీవితం మీ నుండి డిమాండ్ చేయబడుతుంది. అలాంటప్పుడు నువ్వు నిల్వ చేసుకున్నవన్నీ నీ కోసం ఎవరు పొందుతారు? మనిషి ఆనందం ఒక్క క్షణంలో మాయమైంది. కొన్నాళ్లుగా తన సంపదను అనుభవించాలని అనుకున్న అతని ప్రణాళిక ఒక్క క్షణంలో కొట్టుకుపోయింది. అతను తన కోసం ఐశ్వర్యాన్ని కూడబెట్టుకున్నాడు, కానీ అతను నిజంగా ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించలేదు. కాబట్టి యేసు ఇలా ముగించాడు, దేవుని ఎడల ధనవంతుడు కాకుండా తమ కోసం ధనాన్ని కూడబెట్టుకునే ఎవరికైనా ఇలాగే ఉంటుంది. కథ మనకు ఒక విలువైన పాఠాన్ని నేర్పుతుంది. కష్టపడి పనిచేయడం మరియు మన కోసం మనం సమకూర్చుకోవడం సరైంది అయితే, సంపద లేదా వస్తువులను కూడబెట్టుకోవడంపై మన శక్తినంతా కేంద్రీకరించకూడదు. జీవితం అనిశ్చితంగా ఉంది మరియు నిజంగా ముఖ్యమైనది దేవుణ్ణి గౌరవించే విధంగా జీవించడం, ఇతరులతో పంచుకోవడం.